వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టోరీ టెల్లర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లలు మనము కొట్టినప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దెబ్బకి దెయ్యం వదులుతుంది అంటాం. అసలు దీనికి దానికి కనెక్షన్ ఏంటండి? అంటే మనం కొడితే దెయ్యం వదలటం ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ కానీ అసలు ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ సామెత? బోల్డ్ అంత కథ ఉంది దానికి. అయితే దెబ్బకి దయ్యమే కాదు, దెబ్బకి దేవుళ్ళు కూడా బెదురుతారు. మరి పిల్లలకి ఒక దెబ్బ ఇస్తే ఇప్పుడు మామూలుగా అరిచేసి చచ్చిపోతాం, ఎంతసేపు అరిచిన వినరు. ఒక చెంపకాయ పడేసరికి పెద్ద రాగం తీసి మళ్ళీ కొడుతుందేమోనని రాగాన్ని మింగేస్తారు పిల్లలు సాధారణంగా. కాకపోతే పదే పదే కొడుతున్నాం అనుకో, దెబ్బకి ఏమి భయం ఉండదు. రేర్గా పడే ఒక దెబ్బ భయపెడుతుంది. కానీ చిట్టి పొట్టి దెబ్బలేస్తారు జయ. ఏమిటో ప్రతిసారి చెప్పాలనుకుంటా, ఈ వాక్యం చెప్పేసేయాలి ఇప్పుడు. చెప్పండి. చిట్టి పొట్టి దెబ్బలేస్తే పిల్లలు చిక్కిపోతారు. ఇప్పుడు అటెళ్తూ ఇటెళ్తూ ఒక దెబ్బ అలా కొట్టకూడదు. చిన్న చిన్న దెబ్బలతోటి పిల్లలు సన్నబడిపోతారు. ఎందుకు రమ్మగారు? అది అట్లా అంటారు, చిట్టి పొట్టి పెద్దవాళ్ళు చెప్తారు. నిజమే ఆ మాట. ఎప్పుడు చిట్టి పొట్టి దెబ్బలు తగులుతూ ఉంటే పిల్లలు అదురుతారు కదా. ముద్దుకి కొడుతున్నారని ముద్దు కాదు, సీరియస్ గానే ప్రతి చిన్నదానికి ప్రతి విషయానికి ఓ మొట్టికాయ, ఓ చెంపకాయ, ఓ దెబ్బ వేయటం అలా కాకుండా అసలు ఏం అనొద్దు. కొడితే సడన్ గా ఒకసారి ఒక పెద్ద దెబ్బ పడాలి. ఈ చిట్టి పొట్టి దెబ్బలు వేయకూడదు, దాంతో పిల్లలు చిక్కిపోతారు. మీరు కొట్టేవారా రమ్మగారు పిల్లల్ని? నేను గట్టిగా ఒక దెబ్బ ఖచ్చితంగా పడుతుంది జయ. చిట్టిపొట్టి దెబ్బలు నేను కొట్టను. ఇప్పుడు కూడా మా వాళ్ళకి మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. నాకు బాగా కోపం వస్తే, అంటే వాడు మాట వింటలేదు అనుకో, జుట్టు బాగా అందుతాయి మా పిల్లలు ఇద్దరివి. జుట్టు పట్టుకుంటాను, నాకు జుట్టు పట్టుకుని అది ముద్దు తిట్టడానికి కూడా అదే పద్ధతి. నెత్తి మీద మొట్టికాయలు వేస్తూనే ఉంటాను. అంటే ఎవరు అందితే వాళ్ళకి మొట్టికాయలు పడుతూ ఉంటాయి. కాకపోతే ఈ మొట్టికాయలు వేయటం అంటే గట్టిగా కొట్టడం ఒక పద్ధతి. మనం చిన్న చిన్న దెబ్బలు కొట్టకూడదు పిల్లల్ని. కొడితే ఒకటే పెద్ద దెబ్బ. వాడికి ఆ దెబ్బ బెదురు ఉండాలి పిల్లలకి. కొడుతుందేమో అమ్మ అన్న భయం ఉండాలంట. కొడుతుంది, అంతేగాని ఎంతసేపు కొడుతుంటే కొడుతుంది, అంతకంటే ఏం చేస్తుంది, దీనికి అంతకంటే ఇంకేమి రాదనిపించేస్తుంది. అలా చేయకూడదు. ఎప్పుడో 10 రోజులకు 15 రోజులకు ఒక చెంపకాయ పడితే భయం ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఏమిటి నెలకోసారి కొడతావా? 10 రోజులకు ఒకసారి కొట్టకూడదా? నెలకు ఒకసారా? మరి ఎలా? అసలు పిల్లలు కొడతామా రమ్మగారు? గట్టిగా నోట్తో చెప్పాలి. కానీ మీరు కూడా కొట్టమని చెప్తున్నారా? మరి కొట్టకంటే కుదరదు. మరి దేవుళ్ళు కూడా భయపడతారు దెబ్బకి. అదే కానీ చెప్తున్నాను. చెప్పండి, స్టోరీ చెప్పండి. ఫైనల్లో డిసైడ్ చేసుకుందరు. కానీ చిన్నప్పుడు న్యూస్ పేపర్లో, చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే కనీసం ఇది 70s అనుకోండి, న్యూస్ పేపర్లో ఫుల్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ నేల మీద పరిచి మొదటి పేపర్ని ఇలా కొంచెం పైకి లేపితే రెండో పేపర్లో ఈ కార్నర్కి, అంటే పేపర్ ఇలా పెట్టుకుంటే ఇటువైపు కార్నర్కి అనమాట, రైట్ సైడ్ కార్నర్కి ఒక చిన్న కాలం ఉండి అక్కడ ఒక కథ వేసేవాళ్ళు. ఆ కథలో రకరకాల ఇంట్రెస్టింగ్ కథలు అండి. మొత్తం కథ అంతా కాదు, అది సీరియల్ లాగా కథ నడుస్తూ ఉండేది అనమాట. ఒక 5-6 బొమ్మలు లేదా 7 బొమ్మలు. ఒక్కొక్క బొమ్మకి ఇప్పుడు అమర్ చిత్ర కథలకు ఎట్లా వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాలు ఉండేవి. ఎవ్రీ డే నేను ఆ కథను వెతుక్కుంటూ ఉండేదాన్ని. ఆ కథ కావాలి. పేపర్ ఎవరి చేతిలో ఉన్నా మా నాన్నగారు చదువుతుంటే మధ్యలోకి దూరి, కుర్చీకి పేపర్కి, ఆయనకి మా పేపర్కి మధ్యలో దూరి ఆ కాస్త పేపర్ తీసి అది గబగబా చదివేయాలన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలా చదివిన ఒక కథ ఇది. ఎంత పాతదో. అయితే దీన్ని సరదా కథగానే తీసుకోవాలి. చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. ఇది నిజమేనన్న ఆలోచనలో ఉండద్దు. ఒక ఊళ్ళోనట ఒక పూజారి గారు ఉన్నారు. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఏదో కాయ కసరు పండించుకుంటారు. ఆకుకూరని, తోటకూరని, ఓ దొండపాదు, ఓ కాకరపాదు, అక్కడి నుంచి 4 వంగ మొక్కలు, 4 బెండ మొక్కలు పెట్టుకుంటే ఇక కూరలు కొనుక్కోక్కర్లేదు. ఆ ఉన్న కూర ఏదో అంత కూర వండుకుని కాలక్షేపం చేసేవాళ్ళు. అయితే ఈ పూజారి గారి ఇంట్లో రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఒక బ్రహ్మాండమైన కాకరపాదు ఉంది. కాకరపాదుకి ఏంటంటే స్నానాలు చేసే నీళ్లు, వేడి నీళ్లు పడితే కాకర విరగ్గాస్తుందని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. మామూలు నీళ్ళు కాదు, అక్కడ కూర్చుని స్నానం చేస్తారు ఇంకో పిల్లల స్నానాలు అవి. అప్పుడు ఏముంది, బాత్రూంలో పాడ ఏం లేవు, ఓపెన్ ఎయిర్ బాత్రూమ్సే, బయటే స్నానాలు చేసేవాళ్ళు. ఈ వేడి నీళ్లు, సునిపిండి నీళ్లు, నూనె నీళ్లు అవి తగిలితే కాకర విరగ్గాస్తుందని చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళ తోటలో కాకర చెట్టు విపరీతంగా కాసేది, బోల్డ్ కాయలు. ఈ పూజారి గారికి ఓ 2-3 పిల్లలు ఉన్నారు. ఓ కొడుక్కి పెళ్ళయింది. చిన్నపిల్లలు ఏదో చదువుకునేవాళ్ళు. ఈ పెళ్ళి అయితే కోడలు కొత్తగా వచ్చింది. దానికి కాకరకాయ కూర మహా ఇష్టం. వీళ్ళింట్లో కూడా కాకరపాదు ఉంది. ఇంట్లో అందరికీ కాకరకాయ కూర ఇష్టం. అయితే అత్తగారు ఏం చేసేది, కాకరకాయ పులుసు కూర చేసేది. ఈ అమ్మాయికి వేపుడు ఇష్టం. వేపుడు చేసుకుందామంటే ఆ వేపుడు ఎందుకు, బోల్డ్ నూనె, అంత నూనెకి వేసుకోవడం తినడానికి మనం ఏమైనా గొప్పవాళ్ళమా? పులుసు కూరకైతే అంత తిరగమాత పెడితే సరిపోతుంది, తీయగా పుల్ల బెల్లం పెడితే పిల్లలు తినేస్తారని ఆవిడ ససేమిరా వేపుడు చేసేది కాదు. పోనీ మీరు పులుసు కూర చేసుకోండి, నేను వేపుడు చేసుకుంటానంటే 2 కూరలు వండుకునేంత గొప్పవాళ్ళమా అని ఆవిడ తిట్టేది.
దాంతో ఎంతసేపు కాకరకాయ కూర చూసినప్పుడల్లా దీనికి వేపుడు మనసులో మెదులుతుండేది ఈ పిల్లకి. అత్తగారు ఒప్పుకునేది కాదు. ఏం అత్తగారండి? ఆవిడ ఒక అత్తగారు మరి, ఓకే, పాతకాలం అత్తగారు. అక్కడి నుంచి ఏమైంది, కొన్ని రోజులు ఇలా గడిచాక ఓ రోజు ఏదో కూరండు తిన్నారు. మర్నాడు పొద్దున్నే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలేమో బళ్ళోకి వెళ్ళిపోయారు. అత్తగారికి పక్క ఊరు నుంచి కబురు వచ్చింది, వాళ్ళ అక్కయ్య కూతురు కానీ ఎందుకు సిద్ధంగా ఉంది, కాస్త తోడు రావాలి అని అడిగారు. అడిగేసరికల్లా మామగారు అన్నాడు, నువ్వు అబ్బాయి వెళ్ళండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆ మామగారేమో ఆయన ఏదో పౌరోహిత్యం చేసుకోవడానికి ఊరి మీదకి వెళ్ళిపోయాడు. భర్త అత్తగారు ఇద్దరు కలిసి పక్క ఊరు పురుడు వేయడానికి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఒక్కతే ఉంది. సరే ఆవిడ ఏమంది, పొద్దున ఏదో వండాను కదా వంట, అన్నం తినేసేయి, ఆ పశువుల దగ్గర బాగు చేయి, ఏవో 10 రకాల పనులు, మామూలుగా ఇంట్లో ఉండే ఆడపిల్లలకి అప్పచెప్పే 10 రకాల పనులు అప్పచెప్పింది. మధ్యాహ్నం అయ్యేసరికి పురుడెళ్ళగానే నేను వచ్చేస్తాను, సాయంకాలం ఆవుకు పాలు తీయాలి, ఈ కథ ఏదో చెప్పి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏం చేసింది, 4 పనులు సవరించుకున్నాక అన్నం పెట్టుకుందామని అనుకుంది. ఆకలిస్తుంది, అన్నం తిందామని. అప్పుడు దానికి తట్టింది, ఎవరు లేరు, ఎంచక్కా 2 కాకరకాయలు కోసుకుని వేయించుకుంటే బాగుంటుందని చూసింది. చెట్టు మీద చూస్తే బోల్డ్ సేపు వెతికితే కానీ కాయలు కనపడలా. ముందు రోజు కోసేసుకున్నారు, పక్కింటి వాళ్ళకి వీళ్ళకి పనిచేసి ఉంటారు. అక్కడి నుంచి ఒక లోపలగా మూలకి ఒక 4 అంటే 4 నవనవలాడుతున్న లేత కాకరకాయలు కనపడ్డాయి. అమ్మయ్య దొరికినాయిరా నాయన అని ఆ 4 కాకరకాయలు కోసుకొచ్చి ఏం చేసింది, అంత నూనెసి కాస్త చకచకా వేయించుకుంది. కానీ ఏమనుకుంది, ఇక్కడే కూర్చుని తాపీగా తింటూ కూర్చుంటే అత్తగారు వచ్చేస్తే పట్టుబడిపోతాము, నీళ్ళకెళ్ళి తింటే సరిపోతుంది. నీళ్ళకెళ్ళాలంటే చెరువుకి బిందు బుచ్చుకు వెళ్ళాలి, ఒక అరగంట 30 గంట పడుతుంది. ఆ లోపల అత్తారు తిరిగి వచ్చేసినా ఆవిడ కనపడకుండా ఉంటుందని ఏం చేసింది, ఈ కాకరకాయ వేపుడిని చిన్న గిన్నెలో వేసుకుని గిన్నె తోమేసింది. అక్కడి నుంచి ఆ పొద్దున అత్తగారు చేసిన పులుసో కూర ఏదో ఉందిగా, అది వేసుకుని అన్నం తినేసింది. ఇది ఎక్స్ట్రా తినడానికి బౌల్లో వేసుకుంది అనమాట, స్నాక్ వేసుకుని ఏం చేసింది, బిందులో పెట్టుకుని చెరువు గట్టుకు బయలుదేరింది. అన్నం తినేసింది, దొడ్డి తలుపు వాకిలి తలుపు వేసేసింది, గేట్ వేసుకుని వెళ్ళిపోయింది. ఈ వెళుతూ ఉంటే ఏమనుకుంది, చెరువు గట్టు మీదకి వెళ్తే చాలా మంది కనపడుతున్నారు. చెరువు గట్టు మీద అక్కడ కూర్చుని కాకరకాయ కూర ఓపెన్ చేస్తే దాంట్లో ఇంగు వేసింది, జీలకర్ర వేసింది. అదేమో మూత తీసేసరికల్లా వాసన వస్తుంది కదా, వేపుడు గుమగుమలాడుతూ వాసన రాదు, వాసన వస్తుంది. ఎవరైనా అర్థమవుతుంది. రెండోది నేను తింటున్నట్టు చూస్తారు. ఓ పని చేద్దామని ఈ చెరువు గట్టుకి కొద్దిగా యువతలుగా ఒక కాళికా అమ్మవారి దేవాలయం ఉంది. ఆ ఊళ్ళో చిన్న గుడి, వీళ్ళ మామగారు కూడా అక్కడ అర్చన చేస్తాడు, అంటే ఆ గ్రామ దేవత అనమాట కాళికమ్మ. అయితే ఏం చేసింది, అదే పెద్ద గుడి ఏం కాదు, అది చిన్న గుడి. కొద్దిగా తలుపు జారేసుకుని లోపల కూర్చోవచ్చు అమ్మవారు ఎదురకుండా. ఇదేం చేసింది, తలుపు అలాగా తోసి పిల్ల లోపలికి వెళ్ళి కూర్చుని బిందెలో నుంచి గిన్నె తీసింది, ఒక్క ముక్క ఎగరేసి నోట్లో వేసుకుంటే కాళికాదేవి చూస్తుంది. ఏమిటి ఇది ఎవరు నా ఎదురుగుండా కూర్చొని తింటోందని చూస్తోంది నేరుగా. చూస్తుంటే ఈవిడ ఈ పిల్ల చూసింది పైకెత్తి, నీకు పెట్టడానికి కాదులేవమ్మా నేనే తింటున్నాను అంది ఒక మాటకి. అనేసరికల్లా ఆవిడ మళ్ళీ చూస్తోంది పిల్లకేసి. ఇది తింటుంటే నీకు డ్రైగా ఉన్న ముక్కలు తినేసరికి మనకేమవుతుంది, గొట్టొచ్చి ఎక్కిళ్ళు వస్తుంది. అటు ఇటు చూసేసరికల్లా ఏమైంది, కూరలో నూనె తక్కువైంది, నూనె తక్కువగా ఉంది, అందుకే గొట్టొస్తుందని దీపారాధన పెడతారు కదా, ఆ దీపారాధన నువ్వుల నూనెని కొద్దిగా అలాగా ఒక చెంచాడు కూరలోకి పడేలాగా వంచి దీపారాధన అక్కడ పెట్టింది. కూర ముక్కలు కదిపింది ఇట్లా చిన్న గిన్నెని. ఆ గిన్నె కదిపి ఏం చేసింది, మళ్ళీ 4 ముక్కలు నోట్లో వేసుకుంది. ఈసారి నూనె కూడా తగిలేసరికల్లా సర్రమంది దాహంగా అనిపించేసింది, దానికి లోపల కారం వచ్చేసింది. ఏం చేసింది, అమ్మవారికి పొద్దున్న అర్చన కోసం పెట్టుకుంటా నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళగా చెంబెత్తుకుని నీళ్లు తాగింది. ఆవిడ అదే పనిగా చూస్తూ పోస్తుంది. ఇందుంపదేగా గుళ్ళోకి వచ్చి ఎంగిలి వండిన పదార్థం పోనీ నాకు నైవేద్యం కాదు, తినేస్తూ నా దీపారాధనలో నూనె పోసుకుంది, నా నీళ్ళే తాగేస్తోంది, గుడంతా ఎంగిలి చేస్తుంది నా అని ఇలా ముక్కు మీద వేలేసుకుంది అమ్మవారు కాళికాదేవి. ఈ పిల్ల తినేసింది, దానికి ఇక తిండి గోలే కానీ ఈ అమ్మవారి గోల లేదు. తినేసి కబకబా లేచి బయటకు వెళ్ళిపోయింది, తలుపు దగ్గరగా వేసి. అమ్మవారిని అది చూడలేదు, ఆ పిల్ల చూసుకోవాలి, ఆ కోడలు వెళ్ళిపోయింది. చెరువులోకి వెళ్ళింది, కామ్గా ఈ గిన్నె గడిగేసేసింది, మూత తుడుచుకుంది. కాసిన మా చెరువు నీళ్ళు గుక్కడి దాగి ఓ బిందె నీళ్లు ముంచుకుని లాలా అని పాట పాడుకుంటూ ఇంటికి చేరిపోయింది. చేరిన తర్వాత ఏమైంది, మీది మధ్యాహ్నం కదా, 12 గంటలకో 11:30కో సాయంకాలం అయింది. సాయంకాలం దీపారాధన చేయడానికి అర్చకుడు గుళ్ళోకి వెళ్ళేసరికల్లా అమ్మవారి ఇట్లా ముక్కు మీద వేలేసుకుని కనపడుతుంది. అయ్యో రామా, కాళికాదేవి ముక్కు మీద వేలేసుకుంది, ఏదో అపరాధం జరిగింది ఊళ్ళో అని గోల మొదలైంది. వీళ్ళ ఇంటి దాకా రాలేదు, ఊరంతా తెలిసింది.
ఆ రోజులు ఏంటంటే పెందరాళ్ళే పడుకునేవాళ్ళు కదా, వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకున్నారు రేపు పొద్దున్నే చూడాలనుకున్నారు. తెల్లవారేసరికల్లా ఊరంతా పొక్కిపోయింది. అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది కాబట్టి ఇప్పుడు జాతర జరిపించి అక్కడ ఒక ఉంటాడు మరిడయ్య అని ఒక ఆయన ఉంటాడు, లేదా గురవయ్య అని ఉంటాడు. ఆ గురవయ్య ఒంటి మీదకి వచ్చి ఏం జరిగిందో చెప్తుంది అమ్మవారు. ఈ అమ్మాయి అనుకుంది కొంప మునిగిపోయింది, నిన్న నేను కాకరకాయ కూర తింటాను చూసిందో ఏమిటో, అందుకే ముక్కు మీద వేలేసుకుంది. ఇప్పుడు గురవయ్య ఒంటి మీదకి వచ్చింది అనుకో అమ్మవారు, నిజం చెప్పి ఫలానా పిల్ల ఫలానా పూజారి గారి కోడలు కాకరకాయ తిన్నది, ఎంగిల్ చేసింది, నీళ్ళు తాగింది, దీపారాధన నూనెంతా వాడేసింది అని చెప్పేస్తే ముందు ఊళ్ళో పరుగు పోవటం పక్కన పెట్టి కాకరకాయ కూర వండుకు తిన్నందుకు అత్తగారు ఏమంటుందో అని భయపడి ఈ పిల్ల ఏం చేసింది, గబగబా బిందుచ్చుకుని మంచినీళ్ళకి వెళ్తున్నానని చెప్పి గుళ్ళోకి వచ్చింది. గుడి దగ్గర జనం అంతా చేరేసరికి ఈ పిల్లంది అందరూ తలా ఒకటి వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. మా అమ్మ మా తల్లి మేకనిస్తాం, గొర్రెనిస్తాం, కోడినిస్తాం, ఏం జరిగింది ఏమిటో చెప్పు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ముక్కు మీద వేలు తీసేయి మా అమ్మ అంటే ఏమీ లేదు, ఆవిడ అలాగే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది, ముక్కు మీద వేలు మాత్రం అలాగే ఉంది. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ఎవరందరూ తలా ఒక మొక్కు చెప్పండిరా, ఏ మొక్కుకైనా అమ్మవారికి నచ్చితే వేలు తీసేస్తుంది అన్నారు. ఎవరేం చెప్పినా ఆవిడ కదలటలా అటగే పెట్టుకుంది ముక్కు మీద వేలు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నేను కూడా చెప్తా అంటే వీళ్ళు ఏమనుకున్నారు, బ్రాహ్మర్లు పూజారి గారి కోడలు బాగా మాటకారి చక్కగా చురుగ్గా ఉంటుంది, ఇదేదో చెప్తుందంటే మీరందరూ బయటికి వెళ్ళిపోండి నేను అమ్మవారితో మాట్లాడతానంది. వెళ్ళి నుంచుంది ఎదురుకుండా. ఏమమ్మా నేను కాకరకాయ కూర తింటే మాత్రం నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావా, ఇప్పుడు వాడు ఎవడికో ఒంటి మీదకి వచ్చి చెబితే మా అత్త నన్ను బతకనిస్తుందా, నీ సొమ్మేం పోయింది, నువ్వు హాయిగానే ఉన్నావు, అత్తలేదు ఆడపడిచిపోరలేదు, నీకు అత్తగారు ఉంటే తెలిసేది, తీ ముక్కు మీద వేలంది. ముక్కు మీద వేలు తీసేయి, ఇప్పుడు నువ్వు చెప్పేవో గురవై ఒంటి మీదకి వచ్చి నువ్వు చెప్పావా నేను చచ్చానే, మా అత్తగారు నన్ను బతకనివ్వదు, నీకు అత్త లేదు ఆడపడుచు లేదు, నీకు ఎలా తెలుస్తుంది నా నొప్పి, నీకు కూడా ఒక కూర అంటే ఇష్టమయ్యి వాళ్ళు వండుకొని ఇవ్వకుండా చేస్తే అప్పుడు కదా నీకు తెలిసేది నొప్పి, తీ ముక్కు మీద వేలు నువ్వు అనేసరికల్లా ఆవిడ అలాగే చూస్తుంది, ముక్కు మీద వేలు తీల. ఇక ఈ పిల్ల కేకలేసింది, చెప్పింది, ఏం చెప్పినా ఆవిడ మాత్రం కళ్ళు అలాగే ఉనిమి చూస్తుంది, ముక్కు మీద వేలు మాత్రం తీట్లా. పిల్ల ఒళ్ళు మండిపోయింది. ఏంటి నువ్వు నీ గద్దరితనం ఏమిటమ్మా నాకు అర్థం కాదు, నేను కూర వండుకు తింటాను తప్పైతే నువ్వు ముక్కు మీద వేలేసుకోవడం కూడా తప్పే, పాపం పిల్ల పుట్టింట్లో చక్కగా వేయించుకు తినేది, ఇక్కడ పులుసు కూర తినాల్సి వస్తుంది అన్న ఆలోచన లేదు చూడు, నువ్వేం తల్లివి, ఉండు నీ సంగతి చెప్తానని బిందె పట్టుకెళ్ళింది కదా, బిందెలో ఒక గుండ్రాయి పట్టుకెళ్ళింది ఇంట్లో ఇచ్చి, ఆ గుండ్రాయి అవుతుంది, వేలు తీస్తావా ముక్కు పచ్చడి చేయమన్నావా తీ ముందు అనగానే ఆవిడేమనుకున్నా దీంతో పదగా ఇది అంత పని ఇంత పని చేస్తుంది, ఎందుకంటే అది చేసిన పనే అలాంటిది, పైగా ఇందరు మనుషులు ఉంటే వాళ్ళందరినీ బయట నుంచోబెట్టి ఇలా పోట్లాడుతుందంటే ఇది ఆ పనైనా చేస్తుందని ముక్కు మీద వేలు తీసేసింది కామ్గా ఆవిడ. దీంతో పెట్టుకోకూడదు, సరేలే అత్తగారు పాపం కూర తినివ్వట్లేదు ఏదో చేసుకుంది దాని మాట కరెక్టే కదా అని ఆలోచించుకుని కాళికాదేవి ముక్కు మీద వేలు తీసి కామ్గా చేయి కిందకి పెట్టుకుంది. ఈవిడ అమ్మ ఏం చేసింది, తీసేసిందని అందరికీ చెప్పింది, అందరూ వచ్చి చూశారు. చూడంగానే అమ్మ పూజారి గారి కోడలు ఎంత భక్తురాలు, అమ్మవారితో నేరుగా మాట్లాడి ముక్కు మీద వేలు తీయించేసింది అని చెప్పి ఇక ఆ పిల్లని ఇక మామూలుగా కాదు నువ్వే రోజు అమ్మవారికి వచ్చి పూజ చేయాలి అమ్మాయి అని చెప్పి ఇక ఎంతో ముద్దుగా చూసేశారు. అత్తగారు కూడా తన కోడలు ఎంత మహాభక్తురాలో తెలుసుకుని అప్పటి నుంచి దానికి ఇష్టమైన కాకరకాయ వేపుడే వండి పెడుతూ అమ్మవారి ప్రధాన గణంలోకి ఈ పిల్లని చేర్చేశారనమాట. ఆ అమ్మాయి కూడా అప్పుడు ఆ క్షణానికి తను తప్పించుకోవాలి కాబట్టి అమ్మవారితో పోట్లాడింది, కానీ అది భక్తి కాకపోవడం ఏం లేదు దానికి. ఆ తర్వాత నుంచి అమ్మవారిని నిత్యం చక్కగా సేవించుకుంది. పూజారి కూడా బాగా ఈ పిల్ల ఏముంది రోజు గుళ్ళోకి వచ్చి పూజ చేసే వాళ్ళకి సంపద ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడింది. కాకరకాయ ముక్కల ద్వారా ఈ పని చేసింది అనమాట. ఆవిడకి భయం వేసింది కదా, దెబ్బ అంటే దెబ్బ దేవుడికి కూడా గురువే. ఎప్పుడు మనం మామూలుగా తెలుగులో చెప్తారు సామెతలు చెప్పుకుంటామా, సంస్కృత సామెతలు కూడా కొన్ని మనం చెప్తాం. దండం దశగుణం భవేత్ అని. దండం అంటే ఒక దెబ్బ 10 రకాలుగా పనిచేస్తుంది. ఈ మధ్య వాట్సాప్లో ఎవరో ఒక వీడియో పెట్టారు, వాట్సాప్లో కాదనుకుంటా ఫేస్బుక్లో. ఒక ఆయన చిన్న పిల్లని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం ప్లేట్లో పెట్టుకుంటాడు. తన చేతిలో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మకి అన్నం తినిపించడానికి ట్రై చేస్తాడు. ఆ బొమ్మ తిందు, ఆ కర్ర తీసి టపా 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 కొడతాడు ఆ బొమ్మను. తర్వాత ముద్ద తీసి పిల్లకి పెడితే పిల్ల కిక్కురు మనకండా తినేస్తుంది. దాన్ని కొట్టాడు నన్ను కొడతాడు అని అర్థమవుతుంది కదా. మనం ఒకళ్ళని కొడితే రెండో వాళ్ళు భయపడతారు కదా. కాబట్టి ఈ దండానికి ఎవరైనా బెదరవలసిందే. దయ్యం బెదిరే కథ కూడా ఇంకొకటి ఉంది, నెక్స్ట్ టైం చెప్తాను. చాలా బాగుంది రామ్ గారు, చాలా ఫన్నీగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎంత పాత కథ, నేను 3rd క్లాస్ ఏమో ఈ కథ చదివే నాటికి. ఈ కథ సగం మర్చిపోయాను నేను. ఈ మళ్ళీ ఎలా గుర్తుకొచ్చింది మీకు? మా అక్కయ్యని, మాకు అక్కయ్యలు లేరు మాకు.
రన్నింగ్ లైబ్రరీస్, వాకింగ్ లైబ్రరీస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే. నేను మా అక్కయ్య ఏమిటంటే మా అక్కయ్యకి బాగా గుర్తులేదు, ఇద్దరం కలిసి 4-5 సార్లు చెప్పుకున్నాక ఇంకా స్ట్రైక్ అయిందనమాట. దీన్ని వంకాయ కూర అని చెప్పే ఊళ్ళలో, కొన్ని ఊళ్ళలో వంకాయ కూరగా కూడా చెప్తారు. ఆ పేపర్లో వచ్చింది మాత్రం కాకరకాయ వేపుడే అనమాట. కాకరకాయ వేపుడు. సూపర్. చాలా బాగుంది రమ్మ గారు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.